गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। दत्तात्रेयसमारम्भां रमणाचार्यमध्यमां सत्यानन्दर्षिपर्यन्तां वन्दे गुरुपरम्परां। शोणाद्रिनाथचरणाम्बुजयुग्मरुक्म व्यामोहतदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो श्रीसत्यमौनि चरणौ शरणं प्रपद्ये। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यसेमहि देवहितं यदायुः। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ ఇవాళ 4వ రోజు శ్రావణ మాస కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ముంబై శ్రావణ మాస కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈసారి మనం ముండకోపనిషత్తు గురించి తెలుసుకుంటున్నాం. ముండక ఉపనిషత్తు అంటే ఆత్మతత్వాన్ని గురించి తెలిపేటటువంటిది అని. అంటే ముండ అంటే ఈ తల, అంటే కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు చెప్తున్నాం. నిన్న దీని గురించి తెలుసుకున్నాం మనం. ఈ తలలో ఉండేటటువంటి తలంపులన్నీ ఎప్పుడైతే పోతాయో అప్పుడు ఆత్మతత్వం అవగతమవుతుంది. ఈ మన సంకల్పాలన్నీ కూడా ఎక్కడ వస్తాయి అంటే మన యొక్క ఈ మెదడులోనే. ఈ ఆలోచనలు ఇవి అన్నీ ఎక్కడ వస్తాయి కాబట్టి అది దాన్ని బాగా క్షౌరం చేస్తే ఏంటి అప్పుడు ఆత్మతత్వం అవగతమవుతుంది అని చెప్పినారు. క అంటే సుఖం, ముండ క ఉపనిషత్ అంటే ఉప అంటే దగ్గర, నిషద్ అంటే కూర్చోవడం, అంటే పరమాత్మతత్వం దగ్గర కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి దాని గురించి చెప్పేటటువంటిది ఇది. మొట్టమొదట బ్రహ్మదేవుడు తన శిష్యుడైనటువంటి అధర్వకు చెప్పాడు. అధర్వ తన కొడుకైనటువంటి అంగికి చెప్పాడు. అంగి భరద్వాజునికి చెప్పాడు. భరద్వాజుడు సత్యవాహుడు అనేటటువంటి వాడికి చెప్పాడు. సత్యవాహుడు తన కొడుకైనటువంటి అంగిరసునికి చెప్పాడు. అంగిరసుడు మరి శౌనకాది మహర్షులు అడిగితే శౌనకాది మహర్షులకు చెప్పాడు. ఇట్లా పరంపరాగతంగా వచ్చినటువంటిది ఇది. కాబట్టి ఈ విధంగా మన సనాతన సంప్రదాయంలో ఈ విధంగా పరంపరాగతంగా వచ్చినటువంటి ఈ విద్య ఏంటి? ఈ విద్య ఏమిటి? బ్రహ్మ విద్య. కాబట్టి ఈ బ్రహ్మ విద్యను మనం తెలుసుకుంటున్నాం. తస్మై సహ ఓవాచ ద్వే విద్యే వేదితవ్యే ఇతి హ స్మ యద్ బ్రహ్మవిదో వదంతి
పరా చైవాపరా చ. మరి ఆయన ఏమడిగాడు శౌనకుడు? దేన్ని తెలుసుకుంటే ఈ సమస్తం తెలియబడుతుందో అది చెప్పు అన్నాడు. అంటే ఒక విద్యను తెలుసుకుంటే సమస్త విద్యలన్నీ వచ్చేయాలట ఆయనకి. అట్లా ఎక్కడన్నా ఉంటుందా? ఇప్పుడు డాక్టరు విద్య ఒకటి చదివితే అన్ని విద్యలు వచ్చేస్తాయా? రావు. కానీ ఈయన అడిగేది ఏమిటంటే, శౌనకుడు అనేటటువంటి మహర్షి ఒక్కటి తెలుసుకుంటే నాకు అన్నీ తెలియాల అని చెప్తున్నాడు. ఇది చాలా కష్టమైనటువంటి ప్రశ్నే కదా. అంటే ఆయన అంటున్నాడు తప్పకుండా చెప్తా నీకు అని చెప్తున్నాడు. మరి ఆయన ఏం చెప్తున్నాడు? తస్మై సా ఓవాచ. తస్మై అంటే ఆ శౌనకుని గురించి కొరకు ఓవాచ చెప్పాడు. ఏం చెప్పాడు? ద్వే విద్యే, 2 విద్యలు ఉన్నాయంట. ఆయన ఒకటి అడిగాడు, దేన్ని తెలుసుకుంటే అన్నీ తెలియబడతాయో ఆ విద్యని చెప్పమంటున్నాడు. అంతే. అందుకే ఈ లోకంలో 2 ఉన్నాయి. ఇతిహాస్మా యద్ బ్రహ్మవిదో వదంతి. బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళు ఈ విషయాన్ని చెప్తారు. 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఏమిటి మరి ఆ 2 అంటే, ఒకటి పరా, ఒకటి అపర. ఒక విద్య పరా విద్య, మరొకటి అపరా విద్య. తత్రాపరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వవేదః శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అథ పరాయయ తదక్షరమధిగమ్యతే. ఏం చెప్తున్నాడు ఆయన? ముందు అపరా విద్య గురించి చెప్తున్నాడు. 2 ఉన్నాయి, ఒకటి పరా విద్య, ఒకటి అపరా విద్య. అపరా విద్య ఏమిటి అంటే, యజుర్వేదః ఋగ్వేదః సామవేదః అథర్వవేదః శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి. అది ఏంటి? అపరా విద్య ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము. ఇదంతా కూడా అపరా విద్య. అంటే వేదములు కూడా అపరా విద్యలే. వేదంలో ఏమేం చెప్పారు అంటే, స్వర్గానికి ఏం చేస్తే పోతాడు, ఎటువంటి యజ్ఞం చేస్తే వాడి కోరికలు నెరవేరుతాయి అని ఆ విషయాలన్నీ కూడా, అంటే ఈ లౌకికమైనటువంటి పదార్థముల గురించే చెప్పబడ్డాయి. ఈ ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో వేదాంతములు, అవి అంటే వేదము తర్వాత ఉండేటటువంటి విషయాన్ని చెప్పేటటువంటివి వేదాంతములు. వేదం ఏం చెప్తుంది? నువ్వు ఏ దానం చేస్తే నీకే పుణ్యం వస్తుంది, చెరువులు తవ్విస్తే ఏ పుణ్యం వస్తుంది, యజ్ఞాలు ఏ యజ్ఞాలు చేస్తే నీకే స్వర్గాలు వస్తాయి, ఎటువంటి పుణ్యలోకాలు వస్తాయి, ఏ విధమైనటువంటి సుఖం కలుగుతుంది, ఈ లోకంలో గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి, మరి సన్యాసాశ్రమంలో ఎలా ఉండాలి, బ్రహ్మచర్యాశ్రమంలో ఎలా ఉండాలి, వానప్రస్థాశ్రమంలో ఎలా ఉండాలి, ఆ విషయాలు ఇక్కడ చెప్పబడతాయి. ఏమి గృహస్థుడు ఇదిగో ఇలా ఉండాలి ఏమిటి దానికి చెప్పారు. తైత్తిరీయోపనిషత్తులో చెప్పారు. సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం,
కుశలాన్న ప్రమదితవ్యం, సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనే ఈ ధర్మములను చెప్పాడు. అంటే మనం తల్లిదండ్రులను దైవతములుగా భావించాలి, వచ్చినటువంటి అతిథిని దైవతముగా భావించాలి, భావించి ఆ విధంగా సేవ చేయాలి. గృహస్థు అయినటువంటి వాడికి వచ్చినటువంటి అతిథిని పూజించాలి, పూజించడమే కాదు ఆయనకు కావలసినటువంటి సౌకర్యములను చెయ్యాలి అని ఇట్లా అనేక రకాల ధర్మాలను చెప్పారు. ఇంకా ఏం చెప్పారు? సత్యం వద, సత్యమునే పలుకుము, ధర్మం చెర, ధర్మమును ఆచరింపుము. తర్వాత కుశలాన్న ప్రమదితవ్యం, నీ వేదాధ్యయనాన్ని మర్చిపోవద్దు. తర్వాత కుశలం, నీ యొక్క యోగక్షేమములను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కేవలం నీ కుటుంబం యొక్క యోగక్షేమములను కూడా చూడాల్సినటువంటి బాధ్యత నీకున్నది. తర్వాత దానం కూడా ఎలా చేయాలో చెప్పింది. హ్రియాదేయం, భియాదేయం, సంవిదాదేయం అని చెప్పి హ్రియా, నువ్వు ఇచ్చేటటువంటిది ఏదైతే ఉన్నదో అది ప్రేమతో ఇవ్వాలట. తర్వాత సిగ్గుపడుతూ ఇవ్వాలట. అరే నేను ఇంతే ఇవ్వగలుగుతున్నానే, ఇంకా నాకు శక్తి ఉంటే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది కదా, తప్పకుండా ఇవ్వాలి అని. హ్రియాదేయం, భియాదేయం, భయభక్తులతో ఇవ్వాలట. ఎలా ఇవ్వాలి? భయభక్తులతో ఇవ్వాలి, సమ్మానపూర్వకంగా ఇవ్వాలి. మనం ఇతరులకు ఇచ్చేది ఎలా ఇస్తే మళ్ళీ మనకు ఆ సమ్మానపూర్వకంగా మనకిస్తారట దేవతలు. నువ్వు 10 నిమిషాలు నిలబెట్టి అనాదరంగా ఇచ్చావనుకో, నీకు కూడా అట్లాగే దొరుకుతుంది. అది ఆదరించి ఇస్తే మరి నిన్ను కూడా ఆదరించి మరి దేవతలు నీకు ఇస్తారు అని చెప్పి. అంటే చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. మనం చాలామంది కొంతమంది బిచ్చగాళ్ళు వస్తే మనం ఏమంటాం, ఇప్పుడు అంటే లేరు అనుకోండి, ఇప్పుడు ఎవరు రావట్లే అపార్ట్మెంట్లోకి. ఎవరు వస్తున్నారు? పూర్వం గ్రామాల్లో వచ్చేవారు, వాళ్ళకు ఏదో కలిగింది, పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు, అరే చేత్తో నోరుతో బొమ్మనకుండా చేత్తో బొమ్మను. ఎంత మంచి మాట అది. చేత్తో కూడా బొమ్మనొచ్చు అంతే. కాబట్టి అట్లా కాదు. పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే నోరుతో చెప్పకుండా చేత్తో, అంటే ఏదో ఒక ఇచ్చి వస్తువును వాళ్ళని ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఇస్తే వాళ్ళు పోతారు కదా, ఇంకా పెట్టు అని అడగరు కదా వాళ్ళు. కాబట్టి అట్లా పూర్వము ఉండే అన్నమును, పప్పు, కూర, నారో ఏదో ఒకటి, ఏమీ లేకపోతే ఇన్ని బియ్యమో లేకపోతే మక్కలో ఏవో ఒకటి ఇచ్చేవాళ్ళు వాళ్ళని. కాబట్టి ఇట్లా ఎంతోమంది వచ్చేవాళ్ళు, బుడుకల వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ హరిదాసులు వచ్చేవాళ్ళు. ఉదయాన్నే ఈ సంక్రాంతి సమయంలో ఎక్కువగా అటువంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఇక్కడైతే ఎవరికి దానం చేయడానికి నీకు అవకాశమే లేదు. ఎక్కడ దానం చేయాలా? మేమంతా ఉన్నాం కదా. కాబట్టి గురువులంతా ఉన్నారు, వాళ్ళకి దానం చేయాలా? కాబట్టి ఇట్లా పెద్దవాళ్ళు పూర్వము అలా చెప్పారు. మరి ఇప్పుడు ఏమైంది అది అంతా కూడా? అందుకే భియాదేయం, సంవిదాదేయం. అంటే భియాదేయం అంటే భయభక్తులతో ఇవ్వాలి. భియాదేయం, సంవిదాదేయం అంటే అరే ఇంతే ఉన్నదే,
ఇంకా కొద్దిగా ఉంటే నేను ఇచ్చి ఉండేవాడిని కదా అని చెప్పి ఇవ్వాలా. సంవిధాదేయం కాబట్టి హ్రియాదేయం. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరికి చెప్పారు? గృహస్థాశ్రమానికి చెప్పారు. మరి సన్యాసులు ఎట్లా ఉండాలా? ఒక 5 ఇళ్ళల్లో వెళ్ళి అసలు 3 ఇండ్లే చెప్పినాయి, వాళ్ళు ఏది పెడితే అది దాంతో. లేదు 3 ఇండ్లకు వెళ్ళారు, ఏమి దొరకలేదు, ఆ రోజు ఉపవాసం ఉండమని చెప్పింది. ఏం చెప్పింది? ఉపవాసం ఉండాలా. సన్యాసం అంటే ఊరికనే కాదు, ఆ రోజు మళ్ళీ వేరే ఇంటికి పోకూడదు, అంతవరకే. తర్వాత ఏ రోజు ఎంత నీకు ప్రాప్తమో అంతే. తర్వాత ఇంకా ఏం చెప్పారు? ఏ జంతువు నుంచి కూడా నువ్వు నీ యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి అవకాశం లేదు, నువ్వు ప్రతీకారం చేయడానికి అసలు అవకాశం లేదు. ఇది నారద పరివ్రాజకోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉన్నది, దాంట్లో చెప్పబడింది. ఇప్పుడు తేలొచ్చిందనుకో, దాని నుంచి తప్పించుకోకూడదు. అది ఒకవేళ అటు ఏదన్నా నేను చూసి వెళ్ళిపోతే పర్వాలేదు. పాము ఏదన్నా వచ్చిందనుకో, నువ్వు ఆ పాము నుంచి తప్పించుకోవడానికి పోకూడదు, నువ్వు అక్కడ నిలబడాల. అది వచ్చి లేదా అదే పోయిందనుకో ఏం కాదు, లేదా కరిచిందనుకో నువ్వే శరీరమే కాదు కదా. అంటే తన ప్రాణాలను రక్షించుకోవడానికి వాడు ఏ ప్రయత్నము చేయకూడదు, అట్లా చెప్పింది శాస్త్రం. మరి శరీరం రక్షించుకోవాలి కదా, ఆకలేస్తుంది కాబట్టి 3 ఇళ్ళల్లోకి వెళ్ళి తెచ్చుకో. లేదు నువ్వు ఊరికి దూరంగా ఉండు, అరణ్యంలో ఉండు. అరణ్యంలో ఏవో చెట్టు కాయలు పండ్లు ఏవో ఉంటాయి కదా, వాటిని తిని ఈ శరీర రక్షణ. మళ్ళీ ఆత్మహత్య కూడా చేసుకోకూడదు, అది కూడా ఒక పాపం. కాబట్టి అంటే ఈ జన్మలో మనము పూర్వజన్మలో చేసినటువంటి కర్మ యొక్క ఫలితము ఏదైతే ఉన్నదో ఈ జన్మలో అనుభవిస్తున్నాము. అనుభవించేటప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, ఆ అనుభవించేది పూర్తి కాదు కదా, అప్పటికేమవుతుంది? శేషం ఉండిపోతుంది. ఆ శేషం కోసం మళ్ళీ జన్మెత్తాలంటే అది ఉంటుంది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నావు కాబట్టి ఇది ఉంటుంది, 2 అనుభవించాలి. కాబట్టి అటువంటివి చేయకూడదు. మరి వానప్రస్థుడు ఎలా ఉండాలి అంటే అరణ్యంలో ఉండాలి, జపతపాలు చేసుకోవాలి. ఆ అరణ్యంలో దొరికినటువంటి కందమూల ఫలాలతో జీవనాన్ని గడుపుకోవాలి. 3 పూటల వాడు స్నానం చెయ్యాలా, సంధ్యావందనం చేయాలా. వాడికి ఇంకా ఇతరమైనటువంటి వ్యాసంగములు ఉండకూడదు. ఇప్పుడు అట్లా వ్యాసంగం పెట్టుకున్నటువంటి భరతుడికి మళ్ళీ జన్మలు వచ్చినాయి కదా. ఆయన దయ చూపించాలా, కానీ దయ బదులు ఆయన అనురాగం పెంచుకున్నాడు భరతుడు. తెలుసా భరతుడి యొక్క కథ మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ విధంగా ఒక వ్యాసంగంలో పడిపోయినటువంటి వాడికి ఏమవుతుంది? ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ దేంట్లో చెప్పబడ్డాయి అంటే వేదాల్లో చెప్పబడ్డాయి. మీరే ఎవరు బ్రహ్మచారులు ఎలా ఉండాలి, వేదాధ్యయనం చేయాలి, గురువు సేవ చేయాలా 25 సంవత్సరాలు. మరి గురువుకు భిక్ష తీసుకొచ్చి గురువుకి పెట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ భిక్షతో తన జీవనాన్ని గడుపుకోవాలా. ఆ గురువుగారు ఏది చెప్తే అది చెయ్యాలా. ఇవన్నీ సేవ చేయకుండా నీకు విద్య రాదు, అర్థమైందా? కాబట్టి అటువంటి సేవ చేస్తేనే వాడికి విద్య వస్తుంది. ఇప్పుడు మనము విద్య నేర్చుకుంటున్నాం, డబ్బులు ఇచ్చి విద్య నేర్చుకుంటున్నాం కదా. అంటే మనం కొనుక్కుంటాం. అందుకే పూర్వకాలంలో విద్యను అమ్మకూడదు అనే ఒక చట్టం ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. అయితే విద్య చెప్పినటువంటి గురువు గారిని పోషించాలా. శిష్యుడు మరి వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్ళి
ఆయన అన్నం తీసుకొస్తే అది గురువు గారికి దగ్గర పెడితే గురువు గారు మళ్ళీ ప్రసాదంగా ఆయన కొద్దిగా తీసుకొని శిష్యుడికి కూడా ఇస్తాడు. అట్లా పూర్వం ఇంకా పెద్ద పెద్ద గురుకులాలు ఉండేవి. దుర్వాస మహర్షి దగ్గర 10,000 మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఎంత? ఆ 10,000 మందిని ఆయనే పోషించేవాడు. ఎవరు పోషించేవాళ్ళు? గురువుగారే పోషించేవాళ్ళు. మరి సాందీపని మహర్షి దగ్గర అట్లాగే ఉండేవాళ్ళు. ఆయన తన శిష్యుల్ని పోషించాడు. వాళ్ళ గురుమాత ఆమె అన్నీ చేసి వాళ్లకు తన బిడ్డల్లాగా వాళ్ళను సంరక్షించేది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? విద్య అంతా డబ్బులకు అమ్ముకుంటున్నారు. అది సరి అయినటువంటిది. అట్లా అమ్ముకుంటే మరి సరి అయిందా? కాదు. దానికి ఫలితం ఇవన్నీ విషయాలన్నీ కూడా ఎక్కడ చెప్పబడ్డాయి? వేదంలో చెప్పబడ్డాయి. అందుకే వేదములు అంటే గృహస్థ ఎలా ఉండాలి, బ్రహ్మచారి ఎలా ఉండాలి, వానప్రస్థ ఎలా ఉండాలి, సన్యాసి ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పబడ్డాయి. మరి ఇవన్నీ చెప్పినటువంటివి ఏంటి అదంతా అంటే ఏం చెప్తున్నారు? అపరావిద్య. దీన్ని ఏమన్నారు? పరావిద్య కాదు. 2 ఉన్నాయట ఈ లోకంలో. ఒకటి అపరావిద్య, రెండవది పరావిద్య. అర్థమైందా? కాబట్టి మనందరికీ మోక్షం కావాలంటే, ఆత్మను తెలుసుకోవాలంటే ఏం విద్య కావాలా? పరావిద్య కావాలా. అపరావిద్య ఇదిగో పుణ్యం కావాలంటే, స్వర్గానికి పోవాలంటే, మన గృహస్థులు వానప్రస్థులు ఎట్లా జీవించాలంటే, మానవ యొక్క నియమాలన్నీ ఎట్లా ఉండాలంటే వాటన్నిటికీ ఉండేటటువంటిది అపరావిద్య. అపరావిద్య అంటే ఎక్కడున్నది అది అంటే చెప్తున్నారు. ఋగ్వేదంలో ఉంది, యజుర్వేదంలో ఉంది, సామవేదంలో ఉంది, అథర్వవేదంలో ఉంది. శిక్ష అంటే ఏం చెప్పారంటే ఈ వేదములను తెలుసుకోవడానికి ఆనుషంగికములైనటువంటి విద్యలు 6 ఉన్నాయి. ఇవి తెలుసుకుంటే ఆ వేదంలో చెప్పబడినటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అర్థమవుతాయి. అర్థం కావాలంటే ఇవి తెలుసుకోవాలా. కాబట్టి అవి చెప్తున్నాడు. అవేంటి? శిక్ష, తర్వాత కల్పము, తర్వాత వ్యాకరణము అంటే ఈ శబ్దాలను ఎలా తయారు చేస్తుందో చెప్పేటటువంటిది వ్యాకరణం. ఇప్పుడు నిరుక్తము అది కూడా ఒక శాస్త్రం. తర్వాత ఛందస్సు అంటే ఇప్పుడు అనుష్ఠుప్ ఛందస్సు ఒక శ్లోకం ఉన్నదనుకోండి, దాన్ని కూర్చడానికి ఇన్ని అక్షరాలు ఉండాలా, పాదానికి ఇన్ని అక్షరాలు. ఇప్పుడు అనుష్ఠుప్ ఛందస్సు ఉన్నదనుకోండి, దానికి 32 అక్షరాలు ఉంటాయి. పూర్తిగా 4 పాదాలు ఉంటాయి. ఒక పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. రెండవ పాదానికి 8 అక్షరాలు, మూడవ పాదానికి 8 అక్షరాలు, 4వ పాదానికి 8 అక్షరాలు, మొత్తం ఎన్ని అయినాయి? 32 అక్షరాలు. ఇట్లా ఇది అనుష్ఠుప్ ఛందస్సు మాత్రమే. ఇట్లా ఛందస్సులు ఎన్నో ఉన్నాయి. వైదిక ఛందస్సు ఉన్నది, ఉత్పలమాల ఉన్నది, ఇంకా చంపకమాల, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఛందస్సులు ఉన్నాయి. ఆ ఛందస్సుల్లో ఏ ఛందస్సుకు ఎన్నెన్ని అక్షరాలు ఉండాలి, ఏ విధంగా ఉండాలనేటటువంటిది ఇదంతా కూడా శాస్త్రంలో ఉన్నది. ఎక్కడ ఉన్నది? ఈ వేదాల్లో ఉన్నది. అర్థమైందా? మనం బతికేది కూడా ఉన్నది. మన గృహస్థాశ్రమంలో మరి ఎట్లా ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోవాలా, ఎట్లా సంతానాన్ని కనాలా, ఏ విధంగా జీవనం సాగించాలా అనేటటువంటి విషయాలన్నీ ఎక్కడున్నాయి?
వేదంలో ఉన్నాయి, ఈ 4 వేదాల్లో. కాబట్టి ఆ తర్వాత జ్యోతిషం కూడా ఒక శాస్త్రం. మనం జ్యోతిషం చెప్పించుకుంటాం కదా, అది కూడా ఒక శాస్త్రం. మొట్టమొదటిది శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషం. ఇది 6 శాస్త్రాలు. ఈ 6 శాస్త్రాలు ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్లకు ఆ ఋగ్వేదంలో, యజుర్వేదంలో, తర్వాత సామవేదంలో, అథర్వవేదంలో చెప్పబడినటువంటి విషయాలు బాగా అర్థమవుతాయి. ఏమి లేకపోతే అర్థం కావు. అది ఎత్తదద్రేశ్య మగ్రాహ్య మగోత్ర మవర్ణ మచక్షు స్తోత్రం తదా పానిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరా. 3వ మంత్రంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇప్పుడు నేను చెప్పినటువంటి అక్షరాలు మీకేమన్నా అర్థమైనాయా? ఏమండి, ఏమన్నా అర్థమైనాయా? ఏం అర్థం కాలే. మరి ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఇందాక మనం చెప్పినటువంటి శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము ఇవి తెలిస్తే ఇవి అర్థమవుతాయి. లేకపోతే అర్థం కావు. కాబట్టి ఇవి తెలుసుకున్న తర్వాత అవి అర్థం. అందుకే మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎవరు కావాలా? గురువు కావాలి, తప్పదు. అదృశ్య చెప్తున్నారు. అదృశ్య, అగ్రాహ్య, అగోత్ర, అవర్ణ, చక్షు, స్తోత్రాదిరహిత్ స్తోత్రం తదపానిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరా. ధీరులైనటువంటి వాళ్ళు ఎవరు చూస్తారు దీన్ని? అంటే ధీరులంటే బాగా ధైర్యం ఉండేవాళ్ళు. ధైర్యం ఉండేవాళ్ళు అంటే ఎక్కడ? సత్యం మీద ప్రేమ ఉండి అసత్యానికి లొంగకుండా ఉండేటటువంటి వాళ్ళు ధీరులు. అర్థమైందా? ఎవరంటే వాళ్ళు ధీరులు కాదు. ఇప్పుడు అన్యాయంగా, అక్రమంగా ఇతరుల సొత్తును ఆక్రమించుకోవడానికి వాళ్ళు చేసేటటువంటి అకృత్యాలు ఉన్నాయే, వాటిని ధీరత్వం అన్నారు. ఏమిటి? కాబట్టి అటువంటిది కాదు. ఆ పరావిద్య ఇటువంటి వాళ్ళు చూస్తారు. ఆ పరావిద్య ఎక్కడున్నది? ఆ వేదముల్లో ఉన్నది. ఇది వీటి గురించి మనం ఇప్పుడు అపరావిద్య, పరావిద్య ఈ రెండింటి గురించి మనం వివేచన చేయాలి. ఇప్పుడు ఏమిటి? ముందు అపరావిద్యను తెలుసుకుంటే తర్వాత పరావిద్య ఏదైతే మిగిలిందో అది తెలుస్తుంది. ఇప్పుడు జ్ఞానం ఏమిటయ్యా అని చెప్పితే 13వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్పాడు? ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మవినిగ్రహ బ్రహ్మచర్యమహింసా చ అని ఇవన్నీ 26 లక్షణాలు చెప్పాడు. ఏమిటి? అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం శౌచం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ అక్కడ దాకా చెప్పాడు. కాబట్టి ఈ లక్షణాలు అంటే ఇవన్నీ జ్ఞానమట. దీనికి అన్యమైనటువంటిది కూడా అంతా కూడా అజ్ఞానము అని చెప్పాడు. అది 13వ అధ్యాయంలో భగవంతుడు. కాబట్టి ఈ అపర అనేటటువంటి విద్యను తెలుసుకుంటే పరా విద్య మనకు తెలుస్తుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. తస్మై హోవాచ 2 విద్యే వేదితవ్యే. 2 విద్యలు ఈ లోకంలో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏం విద్యలు నేర్చుకుంటున్నాము?
ఏంటి ఈ విద్యలు ఏం నేర్చుకోవట్లే. కాబట్టి అటువంటి విద్యలే నేర్చుకుంటున్నాం. కాబట్టి అవి కాదు ప్రధానం. ఇక్కడ మరొకటి చెప్తున్నాడు. శౌనకోహ వై మహాశాలోంగిరసం విధివద్ ఉపపన్నం పప్రచ్ఛా. మరి ఆ శౌనకుడు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎలా వెళ్ళాలి, ఎలా గురువు దగ్గర ఉండాలి, ఎలా ఏం చేయాలి, అది కూడా అది లేకపోతే, అటువంటి జ్ఞానం లేకపోతే వాడికి ఎట్లా తెలుస్తుంది? కాబట్టి చెప్తున్నాడు. శౌనకోహ వై మహాశాలోంగిరసం విధివద్ ఉపపన్నం పరప్రచ్ఛా. ఇది ఏమంటున్నాడు ఆయన? ఆ అంగీరస మహర్షి దగ్గర అంట పెద్ద శాల, పెద్ద భవనం ఉన్నదట. మరి అంతమంది శిష్యులు ఉండడానికి ఉండాలి కదా. మన ఇల్లు ఇంత చిన్నగా ఉంటుంది, ఆశ్రమం మరి ఆశ్రమంలో ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మన కుటుంబంలో 10 మంది ఉంటారనుకో, మరి ఆశ్రమాల్లో ఎంతమంది ఉంటారు? కాబట్టి ఇట్లా విస్తరిస్తుంది తప్పకుండా. అవన్నీ వ్యవస్థలన్నీ ఉండాల్సిందే, లేకపోతే కుదరదు. అందుకని మహాశాల అంగిరస మహర్షి దగ్గర పెద్ద భవనం ఉన్నదట చెప్తున్నాడు. విధివద ఉపపన్నం, మరి విధిపూర్వకంగా ఆ శౌనకుడు అనేటటువంటి శిష్యుడు గురువును ఆశ్రయించాట. విధివత్ అంటే శాస్త్రం చెప్పిన ప్రకారంగా. శాస్త్రం ఏం చెప్పింది మళ్ళీ అక్కడికి పోవాలి మనం. విధివత్ అంటే ఇప్పుడు విధి విధానంగా పూజ చేశాడు అంటే ఏమిటి అర్థం? శాస్త్రంలో చెప్పినటువంటి ప్రకారంగా పూజ జరిగింది, శాస్త్ర విధి విధానంగా యజ్ఞం చేశాడు అంటే ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో, ఎంత వస్తువులు అగ్నిదేవుడికి సమర్పించాలో, ఏ వస్తువులు మనం ఆ యజ్ఞంలో వెయ్యాలో, మరి ఆ యజ్ఞం చేసేటటువంటి ఆచార్యుడు ఎటువంటి వాడు ఉండాలో, ఆ ఆచార్యునికి ఏమి ఇవ్వాలో, దక్షిణ మొదలైనటువంటివి ఎట్లా ఇవ్వాలో, అవన్నీ విధివత్ అనేటటువంటి ఒక్క శబ్దంలో ఇంత అర్థము వచ్చేసింది. కాబట్టి విధివత్ ఉపపన్న, వాడు శాస్త్రీయంగా శౌనకుడు వెళ్ళి గురువుగారికి శరణాగతి పొందాట. ఉపపన్న. ఇవన్నీ తెలుసుకోవాలంటే పరావిద్య అపరావిద్య ఇవన్నీ నేర్చుకోవాలంటే ఎట్లా పోవాలా? ఊరికనే చెప్పేస్తారా? అంటే విధివత్ శాస్త్ర ప్రకారంగా, ఉపపన్న ఏమన్నాడు? శరణాగతి పొందాట. అది శరణాగతి అంటే గురువుగారికి, అయ్యా నేను నీకు శిష్యుణ్ణి. ఇప్పుడు భగవద్గీతలో ఏం చెప్పాడు అర్జునుడు? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం. ప్రపన్నం అంటే నేను నీకు శరణాగతి పొందుతున్నాను, నేను నీకు శిష్యుణ్ణి అయిపోయాను, ఏది నాకు శ్రేయస్సు కలుగుతుందో దాన్ని ఉపదేశించు, ధర్మం ఏదో అధర్మం ఏదో నేను తెలుసుకోలేకపోతున్నాను అని చెప్తున్నాడు. ఎవరు? అర్జునుడు. ఎవరికి? కృష్ణ పరమాత్మకు చెప్పాడు. కాబట్టి అట్లా అంటే శిష్యుడు గురువుకి ఏం కావాలా? ఏం చెప్తున్నాడు ఈయన ఇక్కడ? ప్రపన్నం అంటే ఇక నాకేం లేదయ్యా నువ్వు చెప్పినట్టు ఇంటా అని ఎప్పుడైతే శరణాగతి పొందుతాడో,
ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూయి తన్మే. నాకేది శ్రేయస్సో దాన్ని నిశ్చయించి చెప్పు. అంటే నేను ఇది శ్రేయస్సా ఇది శ్రేయస్సు కాదా అనేటటువంటి నిశ్చయించేటటువంటి బుద్ధి నాకు లేదు. డోలాయమానంలో ఉన్నా నేను. కాబట్టి నువ్వు యశ్రేయస్యాన్నిశ్చితం, శ్రేయస్సును కలిగించేటటువంటిది చెప్పు. శ్రేయస్సు అక్కడ కూడా మళ్ళీ రెండు ఉన్నాయి విద్యలు. ఏంటి దాంట్లో చెప్పబడ్డాడు? శ్రేయో విద్య, ప్రేయో విద్య. ప్రేయస్సు, శ్రేయస్సు. ప్రేయస్సు అంటే ఈ వేదంలో చెప్పినటువంటి యజుర్వేదంలో, సామవేదంలో, ఋగ్వేదంలో, అథర్వవేదంలో చెప్పబడినటువంటి విద్యలే అవి కూడా ప్రేయస్సు. ప్రేయో విద్య అంటే మన మనస్సుకు ప్రీతి కలిగించేటటువంటి విద్యలు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు నీకు చాక్లెట్ ఇస్తా, ఈ పని చేసి పెట్టరా అంటే వాడు చేస్తాడు. దేనికోసం చేస్తాడు? చాక్లెట్ కోసం చేస్తాడు. అంటే వాడు ఆ ఫలితం కోసం చేస్తాడు కదా. ఇప్పుడు ఈ వేదాల్లో చెప్పినటువంటివి కూడా నువ్వు మంచి చెరువు కట్టిస్తే నీకు స్వర్గంలో మంచి సుఖం దొరుకుతుంది, ఇంతకాలం ఉంటావు, అక్కడ నీకు ముసలితనం ఉండదు, మోకాల నొప్పులు ఉండవు, ఏమి వెంట్రుకలు తెల్లబడవు, ఏమి కళ్ళు కనిపించకుండా ఉండవు, ఏమి నీ పళ్ళు ఊడిపోవు, నీకు 32 సంవత్సరాల వయసుతోనే ఉంటావు అని ఏం చేస్తే, చెరువు తవ్విస్తే, బావి తవ్విస్తే, ఒకరికి విద్య చెప్తే, ఇవన్నీ ఇట్లా అంటే ఇవి చూపించి అవి చెప్తారన్నమాట. ఇదంతా చెప్పేది ఎక్కడ ఉంది? ప్రేయో విద్య. ప్రేయో విద్య ఇదంతా కూడా. ఇక్కడ కూడా అపరా విద్య. ఇదంతా కూడా ఎక్కడ చెప్పబడి ఉంది? వేదంలో చెప్పబడి ఉంది. ఏమి కాబట్టి అక్కడ ఆ గురువు గారికి నువ్వు ఏంటి శరణాగతి అయిపోతే అప్పుడు నిన్నెట్లా పెట్టాలో ఆయన చెప్తాడు, ఎట్లా ఉంచాలో. లేకపోతే నేను సగం నువ్వు సగం అంటే నువ్వు చూసుకోవా నాకే అంటాడు కదా. ఏదో వచ్చినావు, అడిగినావు అంతవరకే, కానీ శరణాగతి పొందలే, సర్వసమర్పణ భావంతో లేవు. అప్పుడు చెప్పినా కూడా ఏమి వ్యర్థమే. నువ్వు అర్జునుడు చెప్పినట్టుగా కరిష్యే వచనం తవ అంటావా? అనవు. నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా అంటావా? నీ మనసు దాంట్లో సగం ఉన్నదనుకో, పూర్తిగా నువ్వు చెప్పినట్టు చేస్తా అంటే అది వేరే ఉంటుంది. నువ్వు ఇంకా సగం సందిగ్ధావస్థలో ఉన్నావు అనుకో, సందిగ్ధ అవస్థలో ఉన్నటువంటి వాడు ఏం చెప్పింది శాస్త్రం? మన భగవద్గీత ఏం చెప్పింది? వాడు వినశ్యతి సంశయాత్మ. ఏం చెప్పింది? సంశయాత్మ ఎవరికి రాదా భగవద్గీత? సంశయాత్మ వినశ్యతి. సంశయంగా ఉండేటటువంటి వాడు వినాశాన్ని పొందుతాడు. ఇదా అదా అనే ఆలోచించే శక్తి వాడికి ఉండదు. పోతుందా లేదా వాడికి సందేహం. కాబట్టి సందేహంలో ఉండకూడదు మనిషి. సందేహంలో ఉంటే అది జ్ఞానమే కాదు. జ్ఞానం అవుతుందా? ఒక నిశ్చయం, ఇది ఇప్పుడు ఈ శబ్దానికి ఇది అర్థము అనేటటువంటి నిశ్చయం ఉంటే వాడు ఎంతమంది వేరే రకంగా చెప్పినా కూడా ఇది ఇంతే అనే నిశ్చయంగా జ్ఞానం ఉంటుంది వాడికి. నిశ్చయాత్మ అవుతాడు. లేకపోతే సందేహం ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పుడు అగ్ని ఉన్నదనుకో, కొంతమంది చెప్తారనుకో, ఎవరన్నా ఇది కాలేదురా ముట్టుకో అని చెప్తారనుకో, ఏమి
ఏం చేస్తారు? వాడికి అనుభవం ఉంటే ఏం చేస్తాడు? నీ బొంద, నువ్వు చెప్పింది తప్పురా, అది కాలుతుంది, నేను ముట్టుకోను అని వాడు నిశ్చయంగా, ఆ వాడికి ఏ అపాయము జరగదు. అదే వాడికి తెలియదు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? ముట్టుకుంటాడు, చేతి కాలుతుంది. అప్పుడు ఏమవుతుంది? కరెంట్లో చెయ్యి పెట్టరా, నీకు షాక్ కొట్టదు అంటాడు అనుకో ఎవడన్నా. ఏమనాలి అప్పుడు? వాడు తెలియకుండా ఉన్నాడు. ఒకవేళ తెలిసిందనుకో, వాడికి జ్ఞానం నిశ్చయంగా ఉన్నదనుకో, దానిలో చేయి పెడతాడా? ఆ అపాయం వాడికి రాదు. అటువంటి నిశ్చయ జ్ఞానం ఉండేవాడికి ఏ అపాయము రాదు. ఏమి ఇంకా సంశయంగా ఉండేటటువంటి వాడికి అన్నీ అందుకే సంశయాత్మ వినశ్యతి అని చెప్తున్నాడు భగవంతుడు. మరి ఇటువంటి సంశయం లేకుండా ఇచ్చేటటువంటి జ్ఞానం ఎవరిస్తారు? గురువుగారు ఇస్తారు. మరి గురువుగారికి ఏం చేయాలి మనం? అయ్యా నా బుద్ధి కాదయ్యా, నీ బుద్ధితోనే నన్ను నడిపించు, నేను సుఖంగా ఉంటా అని శరణాగతి కావాలి. శరణాగతి కాకుండా ఏ విద్య ఎవరు చెప్పలేరు. గురువుకి అంత మహత్వం. అందుకే యజ్ఞశాల, పాఠశాల ఇవన్నీ పెద్ద పెద్ద ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా యజ్ఞం చేస్తూ ఉండేటటువంటి సమయంలో పెద్ద పెద్ద సత్సంగాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే అప్పుడు మరి శౌనకాది మహర్షులు 18,000 మంది, ఎంతమంది? వాళ్ళందరూ కూడా అప్పుడు ఆ అంగిర మహర్షి చెప్తుంటే విన్నారు. ఏం విన్నారు? పరావిద్య గురించి, అపరావిద్య గురించి విన్నారు. అయ్యా ఇవి 2 విద్యలు ఉన్నాయి, మీకు చెప్తా వినండి. ఒకటి మనకు అంటే నిశ్చయమైనటువంటిది, ఒకటి మంచిది తెలిస్తే, లేకపోతే చెడ్డది తెలిస్తే మంచిది తెలుస్తుంది కదండి. 2 ఉంటేనే కదా తెలుస్తాయి, లేకపోతే తెలియవు. కాబట్టి ఒకటి పుణ్యం ఉండాలా, ఒకటి పాపం ఉండాలా. ఒకడు మంచివాడు ఉండాలా, ఒకడు చెడ్డవాడు ఉండాలా. ఒక ముళ్ళకంప ఉండాలా, ఒకటి పూల లేకపోతే ఎట్లా తెలుస్తుంది? అందుకే చెప్తున్నాడు ఇక్కడ 2 విద్యలు ఉన్నాయ్యా, నువ్వు సక్రమంగా నీ బుద్ధి మంచి మార్గంలో పోవాలా అంటే ముందు ఈ భౌతికమైనటువంటి సుఖాల గురించి చెప్తున్నాడు. అపరావిద్య గురించి చెప్తున్నాడు. ఆయన మరి ఆ గురువు దగ్గరికి ఎలా వెళ్ళాలో ఆ విషయం కూడా చెప్తున్నాడు. విధివతు ఉపపన్న ప్రప్రచ్ఛ. అప్పుడు గురువుగారి దగ్గర ప్రశ్రయంగా వెళ్ళి, వినయంగా వెళ్ళి ఆయన్ని అడిగితే ఆయన చెప్తాడు. ఊరికనే దారిన పోయే వాళ్ళందరికీ చెప్తాడేంటి? ఇప్పుడు దాంట్లో భగవద్గీతలో ఏం చెప్పాడయ్యా? ఏం చెప్పాడు మాతాజీ భగవంతుడు? ఎట్లా చేయమన్నాడు? పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. పరిప్రశ్నేన, ఉట్టి ప్రశ్నిస్తే చెప్తారు, లేకపోతే లేదు. చెప్పకపోతే నువ్వేం చేయాలా? సేవ చేయాలి. సేవ చేస్తే నీ మీద అనుగ్రహం కలుగుతుంది, దయ కలుగుతుంది. అరే వీడు ఇంతకాలం నుంచి సేవ చేస్తున్నాడు, ఏదో వాడు పూర్వం ఈ బ్రహ్మ విద్య కోసం ఒక ఇంద్రుడు ఒక ఋషి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? 1000 సంవత్సరాలు నా దగ్గర బ్రహ్మచర్యంగా ఉండు, అప్పుడు చెప్తా అన్నాడు. ఉన్నాయి ఇవన్నీ ఈ ఉపనిషత్తుల్లోనే చెప్పబడి ఉన్నాయి. విరోచనుడు కూడా వెళ్ళాడు, ఆయన కూడా బ్రహ్మచర్యంగా ఉండు, అప్పుడు చెప్తా అంటే బ్రహ్మచర్యంగా ఉండు అంటే అర్థం ఏమిటి? నిష్ఠగా ఉండు అని అర్థం. నిష్ఠ లేకపోతే నీకే విద్య రాదు. అందుకనే గురువుగారు దగ్గర మంత్రోపదేశం చేసుకున్నప్పుడు మరి గురువుగారు చెప్తారు నిష్ఠ
అరే ఒక టైంకి నువ్వు 10 మాలలు చేయి, 11 మాలలు చేయి, 20 మాలలు చేయి, ఇట్లా ఇన్ని చేస్తే నీకు ఒక మానసిక వ్యవస్థ మంచిది కలుగుతుంది, నీ మనస్సు ఏకాగ్రమవుతుంది అని చెప్తాడు. మరి అది చేయకపోతే ఏకాగ్రత వస్తుందా? రాదు. ఎంతకాలం చేయాలా? ఏకాగ్రత వచ్చేంతవరకు చేయాలా. బావి ఎంతవరకు తవ్వాలా? భూమిని నీళ్ళు వచ్చేంతవరకు తవ్వాలి. ఇవాళ ఇక్కడ తవ్వాము, ఇవాళ రాలేదు, వేరే చోట తవ్వితే వస్తాయా? అక్కడ కూడా రావు. మళ్ళీ వేరే చోట తవ్వితే అక్కడ కూడా 10 అడుగులు తవ్వాడు. గురుగారు చెప్తుండేవారు, ఒకడట 10 అడుగు నీళ్ళ కోసం భూమిని తవ్వుతున్నాడు, 10 అడుగులు తవ్వాడు, నీళ్ళు రాలే. మరొక చోట తవ్వాడు, అక్కడ కూడా రాళ్ళు పడ్డాయి. అక్కడ కూడా మళ్ళీ వదిలిపెట్టి మరొక చోట తవ్వాడు. ఇట్లా 10 చోట్ల తవ్వాడు. 10 చోట్ల తవ్వితే ఏమైంది? 10 × 10 100 అడుగులు అయింది. అయినా కూడా నీళ్ళు రాలే ఇన్ని చోట్ల. మరి ఒక చోటనే తవ్వాడు, ఆయనకి 20 అడుగులకి 30 అడుగులకే మంచి నీళ్ళు వచ్చినాయి. అంటే ఒక చోటే నువ్వు కష్టపడాలా, అంతేగాని ఇక్కడ రాలేదని చెప్పి వేరే 100 అడుగులు తవ్వినా వాడికి నీళ్ళు రాలే, వీడికి 20 అడుగులకు 30 అడుగులకు నీళ్ళు వచ్చినాయి. అంటే నీ యొక్క నిష్ఠ అది. గురువును ఆశ్రయించిన తర్వాత ఏం చేస్తారు చాలామంది, ఈ దేవుడి దగ్గరికి పోతే మన కోరికలు తీరుతాయి అని పోతాడు. అక్కడ వాడు పూజ ఏదో చేస్తాడు, అక్కడ ఏం తీరదు, మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటికి పోతాడు. అక్కడ కూడా అంతే, 2 చోట్ల చేసి అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే చోటు. వాడేమో కష్టాలేమో అనుభవిస్తాడు, వాడికి ఫలితం మాత్రం ఏమి రాదు. కాబట్టి ఇలా ఫలితాలు రావాలంటే నీకేముండాలా? నిష్ఠ ఉండాలా, నువ్వు శరణాగతి పొందాలా, గురువు చెప్పినటువంటి మాట మీద శ్రద్ధ ఉండాలా. అందుకే చెప్పాడు కదా, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. లేకపోతే నీకు జ్ఞానం రాదు, శ్రద్ధ రాదు. కాబట్టి అట్లా ఎప్పుడైతే మనం ఒక గురువును ఆశ్రయించి, ఒక దేవుణ్ణి ఆశ్రయించి ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే, ఆ సాధన చేస్తూ ఉంటే, ఇవాళ కాకపోయినా రేపైనా మనకి ఒక నిష్ట కుదురుతుంది, ఫలితం మనకు వస్తుంది. ఇంకా కొద్దిగా పైకి పోయిన తర్వాత ఫలితం మీద నీకు ఆశ ఉండదు. ఫలితం మీద ఆశ ఉండదు. భగవంతుణ్ణి సేవించడమే తన వృత్తిగా తయారైపోతాడు. ఇప్పుడు దీంట్లో భాగవతంలో ఒక మాట చెప్పారు, నిరపేక్షం మునిం. వాళ్ళు ఎలా ఉంటారట? దేన్ని అపేక్షించకుండా భగవంతుని సేవిస్తారట. వాళ్ళకి అన్ని ఆప్తకాములు అంటే అన్నీ పొందినటువంటి వాళ్ళు, మళ్ళీ పొందాల్సినటువంటి కోరికలు ఏమీ లేవు. ఈ కోరిక పొందాలి, ఈ డబ్బు రావాలి, ఇంకా ఇది కావాలి అనేటటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి ఆప్తకాముడైనటువంటి వాడు దేన్ని ఆశించాడో అట్లాగా మనం గురువు దగ్గర ఉండాలి. అట్లా ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో అప్పుడు మనకు స్థిరత్వం వస్తుంది. ఏమొస్తుంది? లేకపోతే స్థిరత్వం రాకపోతే నీకు విద్య వస్తుందా? ఇప్పుడు 3 రోజులకు ఒకసారి స్కూల్ను మార్చావనుకో, వస్తుందా? ఇక్కడ ఆ టీచర్ ఒక రకంగా చెప్తే వేరే అదే సబ్జెక్ట్ అయినా కూడా వాళ్ళ శైలి వేరే ఉంటుంది. కాబట్టి ఇట్లా వేరే ఉండేటటువంటి శైలికి మనకు బుర్రకు పట్టదు. అందుకని ఏం చేయాలా? గురువు గారి దగ్గర శరణాగతి పొందాలా, అక్కడ నిష్ఠగా ఉండాలా, వాడికి చలనం ఉండకూడదు. చాలామంది చెప్తున్నాం కదా ఇందాక మనం,
అక్కడికి ఇక్కడికి వాళ్ళ యొక్క కోరికలను బట్టి మారుతూ ఉంటారు కదా, అది కూడా ఉండకూడదు. కాబట్టి అట్లా నిష్ఠ, ఇంకా ఏముండాలి, చంచలత్వం లేకుండా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనకు విద్య పట్టుబడుతుంది. గురువుగారు మన యొక్క కేర్ని తీసుకుంటారు. అరే వీడిని ఎట్లాగైనా సరే పాస్ చేయాలా, లేకపోతే ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయావు అనుకో, ఇక గురువుగారు ఏం చూస్తారు, వాడు ఎక్కడో పోతున్నాళ్ళే, వాడు చూసుకుంటారులే మనకెందుకు అని గురువుగారు కూడా శ్రద్ధ పెట్టరు. ఎందుకు పెడతారు? కాబట్టి ఈ విధంగా పరిప్రశ్నేన ఏం చేయాలా, ప్రశ్నలు చేసినంత మాత్రం చేత కాదు, ఆ ప్రశ్న పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వదర్శనులైనటువంటి వాళ్ళు ఈ బ్రహ్మ విద్యను వాడికి ఉపదేశిస్తారు. కాబట్టి ఇక్కడ పరావిద్య అపరావిద్య, గురువుగారి దగ్గరికి ఎలా వెళ్ళాలో ఇక్కడ చెప్తున్నాడు. ఆయన అడిగాడు, ఏమడిగాడు? ప్రశ్న జ్ఞాపకం పెట్టుకోండి మీరందరూ కూడా. ఒక విద్యను తెలుసుకుంటే సమస్తము తెలియాలా, అదేంటో చెప్పు గురువుగారు అని అడిగాడు. అర్థమైందా? అదేంటో మనం గురువుగారిని దగ్గరికి పోవడమే నేర్చుకోలే, ఇంకా గురువుగారి దగ్గరికి ఎట్లా ఉండాలో తెలుసుకోలే, ఇంకా మనకి ఎట్లా వస్తుంది అది. కాబట్టి గురువుగారి దగ్గర ఎలా ఉండాలి అంటే శాస్త్రరీతిగా పోవాలా, అంటే శాస్త్రం చెప్పినట్టుగా. ఇప్పుడు మన కొన్ని ల్యాబ్స్ ఉంటాయి, వాళ్ళు ఎలా ఎలా చెప్పితే అలా చేస్తేనే ఆ ఫలితం వస్తుంది కదండి. దాంట్లో ఏమాత్రం తేడా వచ్చినా ఆ ఫలితాలు రావు కదా. ల్యాబ్ అంత మాత్రం చేత నువ్వు ల్యాబ్ తప్పు ఇది ల్యాబు అన్నావనుకో, నీది తప్ప ల్యాబ్ తప్ప, అంటే మనం చేయడంలో. కాబట్టి శాస్త్రం తప్పు కాదు, ఏంటి మనలో లోపం ఉన్నదన్నమాట. కాబట్టి ఆ లోపాన్ని మనం ఏం చేయాలా, సరిదిద్దుకోవాలి. కాబట్టి అది ఎలాగా, గురువుగారికి శరణాగతి. ఇప్పుడు రాముడు ఒక విషయంలో ఏంటి, సముద్ర లంఘనం చేసేటప్పుడు విభీషణుడు వస్తాడు. విభీషణుడు వచ్చి శరణు పొందుతాడు ఎవరిని, రాముణ్ణి శరణు పొందితే రాముడు ఏమంటాడు, నన్ను శరణు పొందినటువంటి వాడిని ఎటువంటి వాడినైనా సరే నేను రక్షిస్తా, నాకు వ్రతం ఇది. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అంటాడు ఆయన. ఏంటి, సకృదేవ నేను నీవాణ్ణి అని భగవంతునితో అంటేనట ఆయన మనల్ని రక్షిస్తాడట. అది ఎటువంటి సమయంలోనైనా సరే. అట్లా గురువుగారికి మనము సరెండర్ అయిపోతే మరి అప్పుడు ఈ భౌతికమైనటువంటి ఆపదల నుంచి ఆయన రక్షించి ఏంటి పరావిద్యను బోధిస్తాడు. అది కాబట్టి గురువు యొక్క మహత్వము. మరి ఆయన ఎటువంటి వాడు, తదు విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేదో సమిత్పాని స్తోత్రియం బ్రహ్మనిష్టం. ఏం చెప్పారు, తదు విజ్ఞానార్థం, విజ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం గురుమేవాభిగచ్చేతో,
గురువు దగ్గరికే వెళ్ళాలి, ఇంకా మరొక మార్గము లేదు. అది ఎలా వెళ్ళాలి? సమిత్పాని అంటే గురువుగారికి ఏ ఏ వస్తువులైతే అవసరమో వాటిని తీసుకొని వెళ్ళాలట. నేను స్వయంగా సంపాదించుకోలేడా? సంపాదించుకోలేడు. ఆయనకు అవసరమైనవి ఇప్పుడు నిజంగా మీ పిల్లలు ఉన్నారనుకోండి, మరో రకంగా అర్థం చేసుకోవద్దు మీ సుమా. మీ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమేమి కావాలో, ఎప్పుడెప్పుడు కావాలో, ఏ సమయంగా ఏది కావాలో అవన్నీ చేసి పెడితేనే మా అమ్మ మా నాన్న అంటున్నారు కదా, అవునా? ఒకవేళ చేసి పెట్టకపోతే ఎట్లుంటారో చూడండి ఒకసారి. మీ ప్రేమ కొద్దీ మీరు చేసి నిజంగా వాళ్ళ మీద మీకు ప్రేమ ఉన్నది, నిజంగా వాళ్లకు మీ మీద ప్రేమ ఉంటే మీరు చేసి పెట్టకపోయినా కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు. అట్లా చేసి పెట్టకుండా ఉండండి. ఏమంటారో మీ అందరికీ ఇక తెలుసో తెలియదో, నాకైతే తెలీదు. మా అమ్మ అన్నాడు అంటారా? కాబట్టి అది ఎందుకు చేసి పెడుతున్నారు మీరు అంటే, మీ ప్రేమ కోసం, వాళ్ళ ప్రేమ మీ మీద ఉన్నదని మీరు పెట్టట్లేదు సుమా, జ్ఞాపకం పెట్టుకోండి. అవునా? మీరు మా అబ్బాయి, మా అమ్మాయి, మా వాళ్ళు, నా కొడుకు అనే ఒక అనురాగంతో పెడుతున్నారు. నిజంగా వాళ్లకు నా మీద ప్రేమ ఉన్నది అని వాళ్ళు ఒకవేళ అడిగింది ఇవ్వకపోతే ఏమిటి? మా అమ్మకు నా మీద ఏమి ప్రేమ ఉందని చెప్తుందా? చెప్పదు. కాబట్టి ఈ శాస్త్రం, ఈ లోకంలో అది సహజం. అట్లాగే మనం గురువుగారి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలా? గురువుగారికి ఇష్టమైనటువంటి సేవ చేయాలా, ఇష్టమైనటువంటి గురువుగారు ఏం చెప్తున్నారు ఇక్కడ? సమిత్పాని, టైం అయిపోయింది నాకు. ఏమిటి సమిత్పాని అంటే? గురువుగారు యజ్ఞం చేసుకుంటారు కాబట్టి యజ్ఞానికి సంబంధించినటువంటి వస్తువులను తీసుకొని వెళ్ళాలా ఏమి? కాబట్టి అట్లా స్తోత్రం, మరి ఆ గురువుగారు కూడా ఎటువంటి వాడుగా ఉండాలి? స్తోత్రియం బ్రహ్మనిష్టం. ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటిది చాలా ఉంది, కాబట్టి మనం రేపు తెలుసుకుందాం ఆ స్తోత్రియం ఏంటో, బ్రహ్మనిష్ట ఏమిటో. ఒకరోజు వింటే ఇది అర్థం కాదు సుమా, అర్థమైందా? కంటిన్యూగా ఈ ఉపనిషత్తును వింటే అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి అంటే దానికి ఆ పరావిద్యను అపరావిద్యను ఎలా మనం అర్థం చేసుకోవాలో, ఎట్లా మనం పోతే ఆ పరావిద్య మనకు అర్థమవుతుందో ఆ విషయాలు కూడా ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే కేవలం పరావిద్య గురించి చెప్తే మీకు అర్థం కాదు, దాన్ని ఎలా పొందాలో. ఇప్పుడు కేవలం అన్నం అక్కడ వండి పెట్టామనుకోండి, తింటాం, అయిపోతుంది. కానీ రేపు పొద్దున ఎలా వండుకోవాలో చెప్తే మీకు రేపు పొద్దున కూడా పనికి వస్తుంది కదా. అది ఈ విద్య ఎలాంటిది? తయారు చేసి పెట్టే విద్య కాదు, మనం స్వయంగా సంపాదించుకోవడానికి, తయారు చేసుకోవడానికి చెప్పేటటువంటి విద్య. కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ,
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, सद्गुरु सत्य भगवान की,